నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతి, సంఘ సేవకర్తకు యనమల ఘన నివాళి. లోవా దేవస్థానంలో మెట్లోత్సవం, అభివృద్ధి పనులను ప్రారంభించిన యనమల దివ్య. రావణపల్లి జలాశయానికి పోలవరం జలాలు, ఆ దిశగా కృషి చేస్తున్నామన్న అయ్యన్న తనయుడు. అనకాపల్లిలో జ్యోతిరావు పూలే జయంతి, బీసీ రుణాలు అందజేసిన కొణతాల. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట ప్రభుత్వ విప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పూలే జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేశారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యనమల రామకృష్ణుడు, యనమల దివ్య బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే అలుపెరగని కృషిని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో సుర్ల లోవరాజు, తుని మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి, అరిగెల నరసింహమూర్తి, గజ్జి రాంబాబు, గెట్టా శివ, కొల్లు సత్యనారాయణ, కోన కన్నారావు, నేమాల సత్యనారాయణ, యజ్జల రమణ, చోడ్రాజు చిరంజీవి, రాజు, చామంతి సత్యబాబు, రొంగలి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. Sir, to the back here, sir. Sir, back move, please. Running, convert. Back here, Nika. Sir, back here, guys. సమాజంలో చైతన్యం తీసుకొని రావడం ద్వారా స్ఫూర్తి నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నాడు వేసిన ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నతమైన స్థానంలో నిలవడానికి కారణం అనటంలో ఎటువంటి సందేహం లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నేడు మనం ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం ఆనాడు ఆయన వేసిన పునాది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చన్నారు. రాజమండ్రి నగరంలోని గోదావరి గట్టు సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా 199వ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో కలిసి కలెక్టర్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా అని ఇద్దరు వ్యక్తులను మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని, ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. మహిళలకు విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన యొక్క సొంత భార్యనే విద్యావంతుల్ని చేయడంతో పాటు టీచర్గా కూడా తీర్చిదిద్ది పిల్లలకి విద్యను అందించిన మహనీయుడు జ్యోతిర్భాయ్ పూలే, మహాత్మా జ్యోతిర్భాయ్ పూలే. ఆయన యొక్క జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన పోరాటం వలన, ఆయన స్ఫూర్తి వలన ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం పూలే గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు ఎక్కడా కూడా ఆదరణ లేదు. బీసీలకు ఏ విధమైన ఆర్థిక ప్రోత్సాహాలు లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ వారికి స్లాబ్ 1 అనగా 2 లక్షలు, స్లాబ్ 2 3 లక్షలు, స్లాబ్ 3 5 లక్షల కింద ఆర్థిక ప్రోత్సాహాలు అందిస్తూ వారందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్థిరపడే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరొక పక్కన మహిళలకి కుట్టు మెషిన్ సెంటర్లు ఈ సంవత్సరం సుమారు రాజమండ్రి సిటీకి 500 మంది మహిళలకి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి
కుటుంబ పోషణలో వారి పాత్ర కూడా పోషించే విధంగా మహిళలకు కుటుంబేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈరోజు రాజమహేంద్రవరంలోగానే కాదు రాష్ట్రంలో కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఒక బలహీన వర్గాలకు ఇస్తున్న గౌరవం ఏ విధంగా ఉన్నదన్నది ఇక్కడ ఈరోజు కనబడతా ఉంది. తప్పకుండా పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన చూపించిన మార్గంలో పూలేవాదులే కాకుండా బలహీన వర్గాలు అందరూ కూడా ఐక్యతతో కృషి చేసి ఏదైతే సమాజంలోని వివక్ష ఉందో దాన్ని తొలగించే విధంగా కృషి చేయాలని ఈరోజు ఆయన ఏదైతే మహిళలకు ఇచ్చిన విద్య ప్రాధాన్యత బట్టి ఈ రోజున మా సభ్యులు ఏదైతే ఉన్నాయి పూలే సామాజిక చైతన్య వేదిక సభ్యులందరూ కూడా వారి యొక్క సొంత డబ్బుతో సుమారు 110 మంది విద్యార్థులకి స్టైఫండ్ కింద ప్రతి ఒక్కరికి 1000 రూపాయల కింద ఇచ్చి 110 మందికి కూడా 1,10,000 కూడా వెచ్చించి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఆయన జయంతి రోజుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించడం కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే వారి 199వ జయంతి వేడుకలు అనకాపల్లి పట్టణంలోని గుండాల జంక్షన్ వద్ద జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరికి సంబంధించి సుమారు 400 మంది లబ్ధిదారులకు 8 కోట్ల రూపాయల చెక్కుని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి జాహ్నవి, రాష్ట్ర గవర్నర్, కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితర నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలు ఇప్పటికీ కూడా మన్ననలు పొందుతున్నటువంటి మహా వ్యక్తి, సాంఘిక సంస్కర్త. ఆ రోజుల్లో సాంఘిక సంస్కరణ తీసుకురావడం అన్నది ఆ మాటగా అర్థం లేనటువంటి రోజుల్లో అటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది ఎందుకంటే సమాజం అప్పుడు ఉన్నటువంటి సమాజం సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం. అప్పుడు మనం ఇప్పుడు సంస్కరణలకు పోరాడుతున్నాం, వాళ్ళ సంస్కరణలు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. అంటే ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండాలని. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ దేశ జనాభాలో 50% పైన మహిళలు ఉన్నారు. అటువంటి మహిళల గురించి ఆలోచించడమే కాదు, వారికి బాగా చదువు రావాలి, వారితో పాటు అందరూ చదువుకోవాలి. ఇప్పుడు బీసీ కులాల నాయకుడు అంటారు, దానికి నేను అంగీకరించను. ఆయన బీసీ కులాల నాయకుడు కాదు, శూద్రులకి నాయకుడు. ఆయన శూద్ర కులాలు అందరూ వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. అది ఎస్సీ అని పేరు పెట్టుకోండి, మనం ఎస్టీ అని పెట్టుకోండి, ఏ కులం పేరు పెట్టుకున్నా అందరూ కూడా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో, వెనుకబడడం సామాజికంగా, ఆర్థికంగా, ఇతరత్ర వెనుకబడినటువంటి వారి ఉద్ధరణ గురించి మొదలు పెట్టినటువంటి మొదట ప్రయత్నం వారు స్వతంత్ర భారత్లో మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మహనీయుడు. ఆయన వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టే ఆ పునాదినిచ్చే మహాత్మా గాంధీ గారు కూడా వారి సంస్కరణ, ఆయన స్వతంత్ర పోరాటంతో పాటు సాంఘిక సంస్కరణలు కూడా ఆయన పోరాటంలో భాగంగానే పోరాటం చేశారు. ఆయన ఒక్క స్వతంత్ర పోరాటం గురించే కాదు, ఈ దేశంలో కూడా మార్పు రావాలి, ఈ దేశంలో అంటరానితనాలు పోవాలి, ఈ దేశంలో అవన్నీ పోవాలంటే చదువుకోవాలి. చదువు తాలూకు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి ప్రత్యేకించి స్కూళ్ళు పెట్టే కార్యక్రమం జరిగిందంటే 1845లో అది చిన్న విషయం కాదు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా లోవ దేవస్థానంలో మెట్లోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. 30 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన మెట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య అనంతరం తుని మున్సిపల్ ఇన్ఛార్జి చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి, మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణిలతో కలిసి పసుపు కుంకుమ పూజలతో మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. కోస్తాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తలుపులమ్మ అమ్మవారు భక్తులకు వరప్రదాయిని. లోవకొత్తూరు కొండ కోణంలో వెలిసిన అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. రోజురోజుకు అజరామరం విరాజిల్లుతున్న లోవ దేవస్థానంలో భక్తులకు సకల సదుపాయాల కల్పనకు నడుం బిగించిన ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు ఆ దిశగా ప్రణాళికలు రచించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాజగోపురంనకు వెళ్లే మెట్లు పూర్తయ్యాయి.
ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తుల పాదాలకు ఎండ తీవ్రత తాకిడి లేని విధంగా పురాతనం రాతి కట్టడాలతో మెట్లు అమర్చారు. ఇవాళ మెట్లోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్యకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన మెట్లను ప్రారంభించిన యనమల దివ్య అనంతరం మెట్లోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అనంతరం శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మున్సిపల్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. రెడీ మేడం, రెడీ. రెడీ మేడం, రెడీ. ओम गणानां ఇవాళ లోవర్ టెంపుల్ రావడం జరిగింది. ఇక్కడ మెట్ల ఆవిష్కరణ, అలాగే మన వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు దాదాపు 40 లక్షలు పెట్టి వాష్రూమ్స్ తయారు చేయించారు ఈఓ గారు. అవి కూడా ఇవాళ నుంచి ఉపయోగంలోకి వస్తాయి. అలాగే మెట్లు చెప్పాలంటే అసలు ఎప్పుడో పురాతన టెంపుల్స్ లో ఈ మెట్లుకి యూజ్ చేసిన మెటీరియల్ స్టోన్ వాడేవారు. ఇవాళ ఈఓ గారు ఆ చొరవ తీసుకొని ఆ స్టోన్ ఎంత కష్టమైనా సరే దాదాపు 30 లక్షలు పెట్టి ఆ స్టోన్ తప్పించి వాళ్ళ ఆ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి మెట్లకు గురించి. ఆ మెట్లు అసలు ఒక్కసారి ఎంత ఎండ ఉన్నా సరే ఒక్కసారి పాదం పెట్టగానే చాలా చల్లగా అనిపించే ఆ ఫీలింగ్ కలుగుతుంది భక్తులందరికీ కూడా. దాదాపు మన రద్దీ రోజు రోజుకి మన అమ్మవారికి భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఈ వెసులుబాటు ఏదైతే కల్పించారో ఈఓ గారు ఇదంతా
ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎల్లుండి నుంచి దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అమ్మవారు లోవలో ఉన్న ఆలయం నుంచి బయలుదేరి లోవకొత్తూరు గ్రామంలో 28 వరకు రోజు గ్రామంలో సంచరిస్తారు. అలాగే ఆఖరి 2 రోజులు కూడా ఒకరోజు జాగరణ, ఒకరోజు జాతర కూడా తీర్థం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా అమ్మవారు ఆలయంలోంచి గ్రామంలోకి వెళ్లే ముందే రాజగోపురం ద్వారా మెట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యనమల దివి గారు, స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు దివి గారు, అలాగే పెద్దలు పూజలు యనమల రామకృష్ణ గారు ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఎప్పుడో పూర్వకాలంలో ఆ రోజుల్లో మహా ఆలయాలు నిర్మించిన సందర్భంలో మాత్రమే ఇలా గోపురాల్లోని దేవాలయాల్లోని రాతి మెట్లు ఏర్పాటు చేసేవారు. దీని విశిష్టత ఏంటంటే ఇది ఎంత ఎండున్నా వేడి ఎక్కదు, అలాగే ఎంత వర్షం పడినా కూడా కాలు ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు దాని మన్నిక ఉంటుంది. ఆలయానికి విశిష్టమైనది. ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేయమని పెద్దలు చెప్పడం, దానికి స్థానిక శాసనసభ్యురాలు యనమల దివి గారు కూడా సహకరించడంతో ఎంత ఖర్చు అయినా కూడా సుమారు 67 మెట్లని 30 లక్షల రూపాయలు వెచ్చించి జనవరి 26వ తారీఖున మేడం గారితో శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి మహిళలందరూ విశేషంగా వచ్చి ఈ మెట్లన్నింటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ముగ్గులు వేసి హారతిచ్చి మరి ఈ మెట్లోత్సవాన్ని గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా పాత టాయిలెట్స్ అన్నీ తీసి చాలా హైజీనిక్గా మహిళలకు పురుషులకి కూడా విశాలమైన హైజీనిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసాం. అవి కూడా ఈ రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వేసవి తాకిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం పెడుతున్నాం. కానీ పైన ఆలయంలో వచ్చే భక్తులకు కూడా మరో చలివేంద్రం ఏర్పాటు చేయాలని ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు దివ్య గారి చేతుల మీదుగా చలివేంద్రం ఆలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినందుకు యనమల దివి గారికి, అలాగే పైనుంచి ఆశీస్సులు అందించిన యనమల రామకృష్ణ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నర్సీపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తోన్న రావణపల్లి రిజర్వాయర్కు రాబోయే రోజుల్లో పోలవరం ఎడమ కాలువ నుంచి నీరు తీసుకురావడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. నర్సీపట్నంలోని 3, 4, 5 వార్డుల్లో సీసీ రోడ్లు, కల్వర్టులు, కాలువల అభివృద్ధి పనులకు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి విజయ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 3వ వార్డు టీడీపీ నాయకులు మర్ర అప్పలరాజు, వెంకట రిషికుమార్, 4వ వార్డు నాయకులు దాడి శ్రీను, కొల్లాన పరదేశి నాయుడు, 5వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీకాంత్, బాబురావు తదితర వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు 3 కలిపి సుమారుగా మనకి 60 లక్షల వరకు కూడా వర్కులు అయ్యన్న పాత్రుడు గారు ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ వార్డులన్నీ కూడా తాతల కాలం నుంచి కూడా అందరూ కూడా వెన్నుముక్కలా నిలిచే వార్డులు కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే ముందు చిన్న చిన్న సమస్యలు అంటే ఏది మీరు నర్సీపట్నంలో ఎక్కడ చూసినా కానీ మెయిన్ అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయంటే అది అయ్యన్న పాత్రుడు గారి హయాంలో జరిగింది. కాబట్టి ఈ 55 లక్షలకు కూడా సంబంధించి సుమారుగా మనం అంటే దగ్గర 60 లక్షల దాకా వస్తుంది. సంబంధించి రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ దాంతోపాటు కార్యక్రమం ఏం పెట్టుకున్నామంటే అక్కడ ఎవరైతే ఆపుతున్నారో ఆ వీధుల్లోని వాళ్ళని నేను సమస్యలు అడుగుతున్నాను. సమస్యలు అడిగినప్పుడు ముఖాముఖిగా తెలుసుకొని వాళ్ళకి ముందు ఒక దారుణమైన పని ఏం చేశారంటే సోర్స్ ఉన్నది అని అనుకొని భ్రమలోని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోని పైప్ లైన్లకి రోడ్లు తవ్వేశారు. ఆ పైప్ లైన్ రోడ్లు తవ్వినప్పుడు ఎన్ని మీటర్లో వదలాలి, ఆ ఎన్ని మీటర్లలో పైప్ లైన్ తవ్వాలి, తవ్విన తర్వాత ఆ ఎవరైతే పైప్ లైన్ వేస్తారో ఆయన బాధ్యత తీసుకొని ఆ రోడ్ని మూసి వెళ్ళిపోవాలి. కానీ ఆ కాంట్రాక్టర్ ఏంటంటే భయాందోళనకి గురయ్యి అంటే
ఎక్కడి నుంచి డబ్బులు రావేమో, ఏమవుతుందో ఏంటో అనే భయంతో పారిపెట్టి మొత్తం రోడ్లన్నీ తవ్వేశారు. నాకు అదే అర్థం కావట్లేదు. నేను అందుకనే ఎలక్షన్ ముందు ఇదే కాలనీలో మనకి స్టేజ్ ఎట్టి అయ్యనపాతి గారిని పిలిచినప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే అది నేను చెప్పిందే చేస్తాను, బల్లగుద్ది నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకునే సత్తా నాకు ఉందని చెప్పారు. అది నిరూపణ అయింది. ఎందుకు నిరూపణ అయింది? అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నెల రోజుల జాతరలో భాగంగా ఈ నెల 13వ తేదీన సనాతన క్షేత్రం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రముఖ సంఘ సేవకులు కాండ్రిగుల శ్రీరామ్ నిర్వహణలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంబంధించిన కరపత్రాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవరా కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, దూలం గోపి, చదరం నాగేశ్వరరావు, మంగా ఈశ్వర్, గంగుపాం జగదీష్, కోనవాసు, గంగాధర్, దొడ్డిరాము తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అనకాపల్లి మండలం ఊడేరు గ్రామం సర్వే నెంబర్ 211 జగదాంబ క్వారీ యాజమాన్యం అక్రమంగా మట్టితో కరెంట్ పోల్స్, కరెంటు వైర్ల దాకా మట్టితో కప్పివేయడంతో మేతకు వెళ్లిన మేకలు తగిలి మృతి చెందాయి. ఘటనా స్థలికి వెళ్లిన విశాఖ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార శాఖ యూనియన్ చైర్మన్ గంటా శ్రీరామ్ పరీక్షితిని సమీక్షించారు. అనకాపల్లి మండలంలో క్వారీల యజమానులు ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, మనుషులు చనిపోయినా, జీవాలు చనిపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగదాంబ క్వారీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులైన మైనింగ్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ అధికారులు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించడంతో యాజమాన్యం కొండలను కబ్జా చేసి అక్రమంగా కరెంటు లైన్స్ ని కూడా ఆక్రమించడంతో ఇటువంటి ప్రమాదం జరిగిందన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. లేదంటే పెంపకం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కాళ్ల తెలయ్యబాబు, సొసైటీ అధ్యక్షులు జమ్మి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి మండలం ఊడేరు సర్వే నంబరు 211 ఈ రోజు క్వారీ జగదంబ క్వారీ ఉన్నది. ఈ రోజు ఇక్కడే పక్కనే హెచ్డి వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు ఈ రోజు మట్టితో అక్రమంగా ఈ రోజు కప్పడం జరిగింది. పోలీసులు గానీ, రెవెన్యూ గానీ, మైనింగ్ అధికారులు గానీ ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ కూడా అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. హెచ్డి వైర్లకి మనుషులు ఇలా చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని వెంటనే స్పందించాలి. ఈ రోజు 2 మేకలు మేపకెళ్లి చనిపో ఉన్నాయి. ఈ రోజు గొర్రెలు, మేకల పెంపకదారుల మీద తీవ్రంగా బెదిరిస్తా ఉన్నారు. క్వారీ యజమానులు రోజు దాడులు, దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గాని ఈ దాడులు, దౌర్జన్యాల్ని అరికట్టాలి. లేదంటే మా సంఘంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ గుట్టలు ఎన్ని ఉన్నప్పుడే మేకలు గాని, పశువులు గాని నిరంతరం మేసేవి. ఈ రోజు సేమలు పెట్టిన పుట్టల్లో ఈ రోజు పాములు దూరేలాగా ఈ రోజు క్వారీ యజమానులు, క్వారీ అందరూ కూడా ఇక్కడ దూరిపోయి మొత్తం ఇక్కడ సహజంగా ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే గొర్రెల మేకలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు దౌర్జన్యంగా బయట తగిలించే పరిస్థితి ఉంది. ఓవర్ బ్లాస్టింగ్, వాళ్ళకి పర్మిషన్ కంట అదనంగా ఈరోజు బ్లాస్టింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కంట అదనంగా ఈరోజు గనులు, ప్రకృతి వనరులు దోచుకో ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ ఈరోజు దౌర్జన్యం కాసి అండగా ఉంటున్నారు. ఈరోజు సీఎం రమేష్ ఇక్కడ గెలిచిన తర్వాత క్వారీలు గానీ, మిగతా వాళ్ళు గానీ పెద్ద ఎత్తున దౌర్జన్యాలు పెరుగుతా ఉన్నాయి. ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు ఓట్లేదు ప్రధానికం కావాలా, మీకు యజమానులు కావాలా? ఈరోజు కోర్టులు తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచి ఆ కోర్టులు సంపాదించుకోవడం వ్యవహరించినట్టయితే ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అధికారవంతులను స్పందించాలి. లేదంటే చనిపోయిన మేకలు తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్ ముందు అడేసి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
నర్సీపట్నం ఆయుష్మాన్ వాసవి క్లబ్ మెంబర్ చెక్క రాము తన కుమార్తె వివాహం కోసం సహాయం కోరగా అందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సానుకూలంగా స్పందించింది. కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్లో భాగంగా ఆయుష్మాన్ భవ కళ్యాణమస్తు ప్రోగ్రాం చైర్మన్ రామిరెడ్డి శ్రీనివాస్ అందించిన 25,000 రూపాయల నగదును డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ కొల్లూరు పూర్ణిమ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కొల్లూరు పూర్ణిమ, రీజియన్ చైర్మన్ కుసుమంచి వెంకటకృష్ణ, RC6 వెలగ నారాయణరావు, రీజన్ సెక్రటరీ చెన్న హరికృష్ణ, జోన్ చైర్మన్ సీరం లక్ష్మణరావు, ప్రెసిడెంట్ కేతవరపు అయ్యప్ప, సెక్రటరీ పచ్చిపులుసు రాంబాబు, ట్రెజరర్ మండల సతీష్, ఐపీసీ దేవత, అరుణ, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ నాలం రమేష్ కుమార్, ఇతర పెద్దలు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V216A రీజనల్ చైర్మన్ 6 వెలగా నారాయణ నర్సీపట్నం. జై వాసవి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అంటారు. అన్నదానం కంటే గొప్ప కన్యాదానం. దీన్ని గ్రహించేమో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ సంవత్సరం వాసవి క్లబ్ మెంబర్స్కి ఒక వినూత్నమైనటువంటి అందరికీ ఉపయోగపడి కానుకని ఇవ్వడం చాలా హర్షదాయకం. ఇంతవరకు వాసవి క్లబ్ చరిత్రలో ఈ సంవత్సరం పెట్టినటువంటి ఆఫర్స్ ఇప్పుడు కూడా నేను చూడలేదు. ఇప్పుడు ఈ వాళ్ళని గుర్తించి నర్సీపట్నంలో ఉన్న వాసవి క్లబ్ మెంబర్ ఎవరైనా కనుక పెళ్లి చేసుకుంటే కూడా భేదవాళ్ళు అయితే వాళ్ళకి అర్హత వర్తిస్తుంది. అయితే ఈ రోజు పెళ్లి చేసుకునే అమ్మాయి సాధారణంగా ఆర్యవేశ్యులు ఎవరు కూడా చేయి చాచడం ఉండదు. కానీ ఈమె యొక్క తండ్రి ఒక కిరాణా షాప్లో చేస్తూ ఆరోగ్య పరిస్థితి బాగోక అతను ఏమీ చేయలేకపోతున్నాడు. వీళ్ళ అమ్మగారు కూడా ఏవో చోగడే చేసుకుని అలాగా ఇంటిని పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈమెని ఆదుకోవాలని వాసవి క్లబ్ నిర్ణయం తీసుకోవడం చాలా గర్వకారణం. చేత అంతేకాకుండా ఈవేళ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు 25,000 రూపాయలు మన గవర్నర్ మన పూర్ణిమ గారి ద్వారా ఇక్కడికి పంపించడం, మా అందరి సమక్షంలో ఈ పెళ్లి కుమార్తెకు అందజేయడం చాలా గర్వకారణం. అంతేకాదు మన వాసవి క్లబ్ మెంబర్ ఎవరైనా పరంపదిస్తే మహాప్రస్థానం పేరిట స్పాట్లో 25,000 రూపాయలు కూడా జరుగుతుంది. ఆర్యవైశ్య ఎవరైనా భేదవాళ్ళు కనుక ఉంటే 50,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు VKSP స్కీమ్ ద్వారా ఎవరైనా సభ్యుడు మరణిస్తే సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం, అనేక రకాలు. తర్వాత ఏదైనా ఆవులకి వాటికి ఈ గోదానం కాదు మన రాట గరుకు స్తంభం కనుక ఇచ్చినట్టయితే ఎవరైనా వేసినట్టయితే దానికి ఒక 20,000 రూపాయలు, ఇలాగ అనేక రకాల పథకాలు ఈ సంవత్సరం చేయడం చాలా గ్రేట్ థింగ్. ఈమె యొక్క వివాహం కోసం నిన్న ఇలా వాట్సాప్ గ్రూపులు పెట్టగానే సుమారు 20 మంది దాతలు సుమారు 20,000 రూపాయలు ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఒక్క రోజులో 20,000 రూపాయలు మన నర్సీపట్నంలో ఆర్యవేశ్యులు అందరూ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈమెకి భగవంతుడు ఆయురారోగ్యేశ్వర్యాలు ఇవ్వాలని, వాసవిమా దీవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. పేరు కొల్లూరు పూర్ణిమ అండి, డిస్ట్రిక్ట్ 216A గవర్నర్ని. సో ఈ సంవత్సరం ఆయుష్మాన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతి, సంఘ సేవకర్తకు యనమల ఘన నివాళి. లోవా దేవస్థానంలో మెట్లోత్సవం, అభివృద్ధి పనులను ప్రారంభించిన యనమల దివ్య. రావణపల్లి జలాశయానికి పోలవరం జలాలు, ఆ దిశగా కృషి చేస్తున్నామన్న అయ్యన్న తనయుడు. అనకాపల్లిలో జ్యోతిరావు పూలే జయంతి, బీసీ రుణాలు అందజేసిన కొణతాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.